ಏನಪ್ಪ ನಮ್ಗೆ ಅದೇ ಹೇಳಿದ್ದೆ ಇದೇ ಹೇಳಿದ್ದೆ ಮಾಡಿದ್ರೆ ಇಲ್ಲಿ ಹೊಸ ಹೇಳ್ತಾರಂತ ಮುಂದಿನ ಸಲ ಎಲೆಕ್ಷನ್ ಬರ್ತೈತಿ ಮತ್ತೆ ಅವಾಗ ಬರ್ತಾರೆ ಏನಂತಾರ ಮನೆ ಒಂದು మనే కొట్టిಲ್ಲ చెప్తున్నారు గాటకి లాస్ట్ రాకుండా పొల్యూషన్ కంప్లీట్ ఇస్తా ఉంటారు ఏదో పనులకి దానికి దీనికి పోతున్నది అంతే చేయకూడదమ్మా చదువుకోవాలి ఇంటికి తిరుగుతున్న టీచర్లు బాబు చదివించండి దేశం వాళ్ళు ఎలక్షన్ టైంలో లేనిపోయిన అబద్ధాలన్నీ చెప్పి రైతు రుణమాఫీ అని డ్వాక్రా రుణమాఫీ అని బంగారు రుణమాఫీ అని చెప్పి ఏ ఒక్కటి చేయలేదు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు ఉద్యోగం రాకపోతే ఉద్యోగం వచ్చే వరకు 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నారు ఎవ్వరికి ఇవ్వలేదమ్మా ఆడవాళ్ళందరికీ మహిళలకి ఒక్కొక్క సెల్ ఫోన్ ఇస్తామన్నారు ఏ ఒక్కరికి సెల్ ఫోన్ ఇలే 2 రూపాయలకి 20 లీటర్లు ఫిల్టర్ వాటర్ ఇంటింటికి తెచ్చిస్తామన్నారు ఎవరికి ఇలే ₹1 టిఫిన్ పెడతామన్నారు 5 రూపాయలకు భోజనం పెడతామన్నారు అన్నా క్యాంటీన్ అని ప్రారంభం చేసి ఏ ఒక్కరికి దానికి సంబంధించిన లబ్ధి లేనే లేదు ఆడపిల్లలు స్కూల్కి పోవాలంటే సైకిల్ ఇస్తామన్నారు ఎవరికి ఇలా ఇంటర్ పిల్లలకి ఐప్యాడ్లు డిగ్రీ పిల్లలకి ల్యాప్టాప్ కంప్యూటర్లు ఇస్తామన్నారు ఎవరికి లేదు ఈ రకంగా ప్రతి ఒక్కరికి యువకులకి మహిళలకి రైతులకి చేతి పని వాళ్ళకి అందరికీ కావాల్సినటువంటి మాటలు అబద్ధాలన్నీ చెప్పి ఏ ఒక్కటి నెరవేర్చుకోకుండా మొత్తం మోసం చేస్తుంది కొత్త ఇల్లు రాలేదు ఇంతవరకు కూడా స్వచ్ఛ భారత్ వస్తూ ఉందా టీవీలో అంతా చెప్తున్నారా 6 రోజులు ఇట్లా సెరిగేసుకోమంటే వాళ్ళు బయట ఎట్లా పంపిస్తారు బయట పోకూడదు కదా అని అంటే ఏమంటారు లెట్రిన్ కట్టండి లెట్రిన్ వాడండి అని చెప్పి ఎట్లా వాడతాము టీవీలో చెప్తే వాడతామా డబ్బు ఇవ్వాలి కట్టుకోవడానికి కట్టిన దానికి బిల్లు ఇవ్వాల కట్టేదానికి డబ్బులు ఇలా అప్పో చేసి కట్టడానికి బిల్లులు ఇలా ఇంకెట్లా స్వచ్ఛ భారత్ లెట్రిన్లు కట్టుకుంటారు సార్ 3 ఏళ్ళ కట్టుకొని వస్తుంది అట్లా ఉంది కాబట్టి వాళ్ళు చెప్పే మాటలన్నీ అబద్ధాలు అన్ని బోగస్ కూతురు కూస్తారు సుళ్ళు కూతురు కూస్తారు కాబట్టి ఈసారి ఎలక్షన్లో వచ్చి ఇవన్నీ ఏమీ చేయకుండా మళ్ళీ ఎలక్షన్లో వచ్చి ఇష్టం వచ్చిన అబద్ధాలు చెప్తారు మీకు ఇంటింటికి కారు ఇస్తామని చెప్తే కూడా చెప్పొచ్చు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు చెప్పిండే అబద్ధాలు చూస్తామంటే ఇచ్చేదైతే కదా బాధ యువకు నిండే కాబట్టి చెవులు అరిగిపోయేంత చెప్తారు ఇంటూ ఉండము కంట చూస్తూ ఉండము ఏమీ జరగలే చెవులతో ఇంటూ ఉండము కంట చూస్తూ ఉండము ఏమి జరగలే చెప్పింది మాత్రం 100 చేసింది మాత్రం 0 కాబట్టి దీంట్లోన 100 ఉన్నాయి అవును లేదు అని టిక్కేసుకుంటూ పోతే 100కి 100 లేదంటే అవును ఏం లేదు ప్రతి ఒక్కరు కూడా చాలా మంది మహిళా సంఘాల్లో డ్వాక్రా సంఘాల్లో ఉన్నారు గ్రూపులలోన ₹1 కూడా మీరు కట్టే పని లేదు పూర్తిగా ₹1 కూడా బాకీ లేకుండా పూర్తిగా రుణమాఫీ చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది వీళ్ళు నమ్మి ఇంకా సంఘాల్లో తీసుకున్న అప్పులన్నీ కట్టే పని లేదు ఇంకా అంతా చంద్రబాబు కట్టేస్తారని చెప్పి నమ్మినారు తీరా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత బ్యాంకుల నుంచి చాలా దగ్గర నోటీసులు వచ్చినాయి వీళ్ళందరూ కూడా అప్పు కట్టకపోతే బ్యాంకు వాళ్ళు చాలామంది వచ్చి బలవంతం చేసినారు మీరు మర్యాదగా అప్పు కట్టండి కట్టకపోతే మళ్ళీ మీ పైన కేసులు పెడతామని బెదిరించడం జరిగింది చాలామంది పోయి అప్పులు కట్టడం జరిగింది ఆ అప్పులు కట్టడానికి వేరే అప్పులు వడ్డీకి తీసుకొని పోయి అప్పులు కట్టినారు ఈరోజు అప్పులు సరిగ్గా కట్టక అవన్నీ నిర్వీర్యమైపోయినాయి ఎక్కడ పోయినా కూడా డ్వాక్రా సంఘాలు అనేవి నామరూపాలు లేకుండా పోతా ఉన్నాయి ఈ రోజులలో ఎందుకంటే ఎవరు సరిగ్గా కట్టక మాఫీ కాక ఆ సంఘాలన్నీ మాకొద్దు నీకొద్దు అన్నారు చాలామంది పోయి డ్వాక్రా సంఘాలు పేరెత్తితేనే మాకొద్దు మహాప్రభు ఆ డ్వాక్రా సంఘాల కథ మాకొద్దు ఇకపైన వాటి జోలే మాకొద్దు ఈ ఉన్నాపు కట్టి బయటపడితే చాలు అని చెప్పి సంఘాలంతా పూర్తిగా నిర్వీర్యం చేసి నాశనం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ